So hi US and welcome back to our another podcast video. So hi sir, how are you? హాయ్ జగదీష్. సో సార్ మనం లాస్ట్ టైం ఐపీఓస్ గురించి అండ్ మన లెఫ్ట్ అండ్ రైట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. సో నాకు దాని తర్వాత ఒక డౌట్ వచ్చింది. నా దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది. ఫర్ సపోజ్ నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు షేర్లు కావాలంటే కంపెనీ ఇస్తుందా? ఓకే ఫైన్, అర్థమైంది. కొంచెం ఇమ్మెచ్యూర్ క్వశ్చన్లో ఉండొచ్చు, బట్ ఇది చాలా మందికి ఉంటుంది యాక్చువల్లీ. అంటే చాలా మందికి, అంటే నా ఏజ్ గ్రూప్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి కానీ లేదంటే రీసెంట్లీ పాస్అవుట్స్ కానీ ఈ డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి నాకు షేర్లు ఇవ్వండి నేను కొనుక్కుంటాను అని అడగొచ్చు కదా అనే క్వశ్చన్ అయితే చాలా మంది మైండ్లో ఉంటుంది. సో అది నేను ఈరోజు మీ ముందు అడ్రస్ చేస్తున్నాను. లేదండి, ఇంపార్టెంట్. అయితే దీన్ని మీరు చెప్పిన దాన్ని యాక్చువల్ దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ఓకే, అంటే ఇఫ్ సో ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది, కానీ మీరు అన్నట్టు మన జేబులో డబ్బులకి కాదు అది. ఓకే ఓకే. సో ఎగ్జాంపుల్కి ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది. సో వాళ్ళు ఏదైనా ఎక్స్పాన్షన్కి, ఎందుకంటే ఐపీఓ ప్రాసెస్ చాలా పెద్దది, డ్యూ డిలిజెన్స్ ఉంటుంది. సో కావాల్సిన అమౌంట్ చాలా చిన్న అమౌంట్. ఎగ్జాంపుల్ 1000 crores కాకుండా నాకు 100 crores కావాలి, 50 crores కావాలి, లేదా 150 crores. డెట్ తీసుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది కంపెనీ కూడా ఆలోచిస్తుంది. సో చాలా టైం పడుతుంది ఇవన్నీ ప్రాసెస్కి వెళ్ళడానికి, లోన్స్కి వెళ్ళడానికి, లేదా ఐపీఓకి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ క్యాపిటల్ రైజ్ చేయడానికి, సబ్సిక్వెంట్ ఐపీఓకి వెళ్ళడానికి. సో ఇలాంటివన్నిటికీ టైం పడుతుంది. సో అప్పుడు చిన్న చిన్న వాటికి ఏం చేస్తూ ఉంటారంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అని చెప్పేసి హెచ్ఎన్ఐస్ దగ్గరికి, అల్ట్రా హెచ్ఎన్ఐస్ లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళే ఛాన్స్. ఓకే, సో అది ఎలాగంటే ఒక 500 crores కావాలి నాకు. సో 500 crores నేను ఐ కెన్ ఆఫర్, అంటే కంపెనీ ఇష్టం ఇది. కంపెనీ ఏం చేస్తుంది, మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువకి ఇస్తుంది వాళ్ళకి. మార్కెట్ రేట్ కన్నా సపోజ్ మార్కెట్లో 125 rupees ఉంటే వీళ్ళకి 75 rupeesకి ఇస్తుంది. ఓకే రైట్, ఎందుకంటే చాలా కాస్ట్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది. సో చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. సో అండ్ ఈ రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఉండదు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, అది వేరే సంగతి. సో వాళ్ళ ఎగ్జిట్ అవి కూడా మన మార్కెట్ మీద, ఎంట్రీ ఎగ్జిట్ కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఈ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గరికి కానీ కొంతమంది హెచ్ఎన్ఐస్ లేదా అల్ట్రా హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆఫర్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ట్రేస్ చేస్తారు. మీ దగ్గర, నా దగ్గర ఉంటే తీసుకోవాలి. అంటే బేసిక్గా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు కావాలంటే రాదు, కంపెనీకి డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఓకే ఓకే, మన డిమాండ్తో సంబంధం లేదు. ఇది మార్కెట్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుందంటే ఎస్ చేస్తుంది. ఎంట్రీ ఎగ్జిట్ అంటే వాళ్ళు 75 rupees వాళ్ళకి వస్తుంది కాబట్టి కంపెనీలోకి మంచి క్యాపిటల్ వస్తుంది. ఇది పాజిటివ్ థింగ్. కంపెనీ క్యాపిటల్ వస్తుందంటే ఏదో ఉత్తినైతే ఎవరు బారో చేయరు కదా, ఉత్తినైతే ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పాన్షన్, కొత్త మిషనరీ, లేదా ఏదో సమ్ ఆబ్లిగేషన్, లేదా ఒక డెట్, ఒక లోన్ ఉంది, హై కాస్ట్ డెట్ ఉంది, ఆ డెట్ తగ్గించేసుకోవచ్చు నేను. ఇలా రకరకాల కంపెనీ స్ట్రాటజీస్ వేరే వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుని అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర రైజ్ చేస్తారు. వీళ్ళు గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, ఒక్కళ్ళే ఉండొచ్చు, ఏదన్నా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రైజ్ చేసిన అమౌంట్ని ఆ పర్టికులర్ దానికే వాడుతున్నారని సెబీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ముందు పర్మిషన్స్, ప్రయర్ అప్రూవల్స్ అన్ని ఫ్రేమ్ లోకి వస్తుంది. ఎస్, సెబీ లేకుండా మీరు ఏం చేయలేరు. సెబీ లేకుండా ఏం చేయలేదు. ఈవెన్ మన బోర్డు కేసు కూడా రేపు సెబీ చూడొచ్చాము. ఓకే ఓకే, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. సో కాబట్టి సెబీ ఎప్పుడైతే అప్రూవ్ చేసిందో అప్పుడు ఫండ్స్ ఫిల్ ఫ్లో. దీనివల్ల కంపెనీకి లాభం ఏంటంటే లిక్విడిటీ పెరుగుతుంది, మనీ పెరుగుతుంది. సో దే కెన్ ఇన్వెస్ట్ సమ్వేర్. అలాగే రిటర్న్స్ కూడా చూసుకుని ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్టర్స్ కూడా. ఇక్కడ మార్కెట్ వైపు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద మార్కెట్ పెరుగుతుంది. అవును, అంటే మీ సప్లై పెరిగిపోయింది. అవును. సో ఈ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. అంటే ఒక రకం పాజిటివ్ ఏంటి, కంపెనీ ముందుకెళ్తుంది, లేదా ఏదో లోన్ తగ్గించుకుంటుంది, లేదా కొత్త రెవెన్యూస్ వస్తాయి. ఇది ఒకటి, ఇది పాజిటివ్ న్యూస్. నెగిటివ్ అనకూడదు, బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ మార్కెట్లో తిరిగి పెరుగుతాయి. అవును, అప్పటిదాకా ఒక 1 lakh 2 lakh షేర్స్ ఉన్నవి ఇంకో 1,50,000 2,50,000 దాకా వెళ్తాయి, యాడ్ అవుతాయి. అంటే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అమ్మేస్తారని కాదు, వాళ్ళకి మళ్ళీ కట్ ఆఫ్ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళకి కూలింగ్ పీరియడ్ ఉంటుంది, అమ్మడానికి అంత ఈజీ కాదు. సో కూలింగ్ పీరియడ్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే మీ డినామినేటర్ పెరిగిపోలేదా? అవును, డినామినేటర్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ప్రైస్ ఎంతో కొంత తగ్గుతుంది. అదే మీరు పెట్టిన కంపెనీ, ఎగ్జాంపుల్కి ఒక పెద్ద కంపెనీకి
ఒక 2 years బ్యాక్ బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్ ఓకే. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ షేర్ అమ్మితే చాలా మంచి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ వల్ల ప్రైస్ పరలా, ఎందుకంటే కంపెనీ ఈజ్ ఆల్రెడీ లార్జెస్ట్, ఓకే, పెట్టిన కంపెనీ కూడా ఇంకా పెద్దది, ఓవర్సీస్ నుంచి వచ్చే ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేది కూడా వేరే ఇంకా అతిపెద్ద టెలికామ్ లోకి వెళ్ళింది అది. ఓ సో ఆ ప్రైస్ పడుతుందా? లేదు. సో అర్థం చేసుకో, ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు న్యూస్ వచ్చింది, ప్రైవేట్ ప్లేస్మెంట్ జరిగింది 50 crores కి. వై, ఎందుకు జరిగింది, ఆ మనీ ఎక్కడ యూస్ చేస్తున్నారు మీరు చదివితే అప్పుడు ప్రైస్ పడుతుందో లేదో మీకే తెలిసిపోతుంది. అవును అవును. కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, ఆ రోజు ఏదో మార్కెట్ ఫోర్సెస్ కూడా ఉండొచ్చు, కానీ ఆ ప్రైస్ నిలబడిపోతుంది. అంటే ఓకే, నో నీడ్ టు ప్యానిక్. అవును. సో అన్నెసరీ అయితే బాగా చేయరావు, చాలా ఉంటాయి. అవును అవును. ఇది ప్రైవేట్ ప్లేస్మెంట్ గురించి. ఓకే. సో ఆల్సో మనం స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి చాలాసార్లు వినబడే ఒక వర్డ్ బోనస్ ఇష్యూస్ అంటాం. సో సార్ అసలు ఏంటి బోనస్ ఇష్యూ అంటే ఏంటి, అండ్ దానివల్ల మన మార్కెట్ ప్రైస్ యొక్క ఏంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సో అయితే బోనస్ ఇష్యూ ఎవరికి ఇస్తారంటే అండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఓకే. ఇప్పుడు మీకు నాకు ఒక 500 షేర్స్ ఉన్నాయి అనుకుందాం, బోనస్ ఇష్యూ ఇస్తే మన దగ్గర ఉన్నవి డబుల్ అవుతాయి, అంటే 1000 అవుతాయి. ఓకే. సో ఇట్ ఆల్రెడీ మన డిమాట్ అకౌంట్కి క్రియేట్ చేస్తారు. అసలు ఎందుకు ఇస్తారు అంటే, కంపెనీ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, రిజర్వ్స్ అంటే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దానికి ఎగెనెస్ట్గా బోనస్ ఇష్యూ ఇస్తారన్నమాట ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా క్యాపిటల్ ఏమీ రాదు కంపెనీలోకి. ఓకే. కంపెనీలోకి ₹1 కూడా రాదు. అవును. కంపెనీలోకి ఏమీ రాదు. అవును. కానీ మన దగ్గర ఉన్న షేర్స్ పెరుగుతాయి. ఇందాక చెప్పిందే, దీనివల్ల మార్కెట్లో షేర్స్ పెరిగా తగ్గాయి, పెరుగుతాయి. అప్పుడు ప్రైస్ అగైన్ మళ్ళీ దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వస్తుంది అంటే సపోజ్ 500 రూపీస్ షేర్ ఓకే బోనస్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ 250-280 దాకా వచ్చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోయి డబల్ అయ్యే, అండ్ ప్రైస్ వచ్చేసి 50% హాఫ్ అయిపోయింది. కదా. సో మన దగ్గర అల్టిమేట్ గా ఏదైతే వాల్యుయేషన్ ఉందో అదే వాల్యుయేషన్ కి 2 షేర్లు ఉంటాయి. అంతే. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటున్నారు, అదే నేను నిన్న పెట్టాను చదవరండి, అదే మళ్ళీ చెప్తాను. ఇక్కడ అంతా ముందు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటే, ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ అంటే. అందుకే ఈ ఎప్పుడైతే ఎప్పుడైతే బోనస్ షేర్స్ ఇష్యూ అయ్యాయో, మీ దగ్గర ఉన్న షేర్లు పెరిగాయి కదా మనకి ఒక రకమైన హ్యాపీ. నెక్స్ట్ డే చూస్తారు మార్కెట్ ప్రైస్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అర్థం కాదు. అవును. ఎందుకు పడుతుంది అంటే ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. ఎందుకు పడుతుంది ఎగ్జాక్ట్గా 250కి వస్తుందని కాదు, కానీ అది దట్ ఇస్ ద బాటమ్ లైన్. అంటే అక్కడ దాకా వచ్చి ఆగుతుంది గ్యారంటీ. ఎందుకు వస్తుందంటే ఇది మార్కెట్లో సప్లై పెరిగింది. డిమాండ్ పెరిగితే ఎలా అయితే ప్రైస్ పెరిగింది, సప్లై పెరగడం వల్ల ప్రైస్ పడిపోతుంది. అవును, ఆబ్వియస్. అవును. సో అది మేజర్గా ఇంపాక్ట్ అండి. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అవును అవును. ఇవి షార్ట్ టర్మ్ కాదు, ట్రేడింగ్ కూడా చెప్పట్లేదు. ఆల్సో ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఒక పెద్ద బ్యాంకులో చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అవుతున్నప్పుడే అదే బ్యాంక్లో షేర్స్ కొనుక్కుని ఉన్నారు. సో హీ కీప్ ఆన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ టైంకి అంటే ఒక 25 years ఆయన సర్వీస్ చేశాడు అనుకుందాం, 30 years సర్వీస్ చేశాడు అనుకుందాం. ఒక దగ్గర 10 సార్లు బోనస్ ఇష్యూ ఇచ్చింది ఆ బ్యాంక్. బయటకు వచ్చేసరికి అంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యి, సరే మన షేర్లు ఇన్ని ఉన్నాయి కదా, అసలు వాల్యుయేషన్ ఎంత ఉంది, అది ఎన్ని షేర్లు ఉన్నాయంటే దగ్గర ఆయన మొత్తం ఫస్ట్లో ఈవెన్ స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ చేసింది, అప్పుడప్పుడు కొన్నవి కానీ స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ అన్ని కలిపి చూస్తే 30,000 కూడా ఉండవు షేర్లు. ఆయన బయటకు వస్తారు దగ్గర 2.5 లక్షల షేర్లు మిగిలాయి. 2.5 లక్షల షేర్లు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 20 ఏళ్ళ క్రితం మార్కెట్ ప్రైస్ ఉంటుందా? ఉండదు. ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అవును. ఎగ్జాంపుల్కి అప్పుడు ₹100 ఉందో లేదా ₹70 ఉందనుకున్నా, ఇప్పుడు సపోజ్ అది దాన్ని ఈరోజు నాకు తెలిసే ట్రేడింగ్ ఎట్ ₹550 అది. సో ఆలోచించండి, ఇది పవర్ ఆఫ్ పేషెన్స్. అవును, ఎగ్జాక్ట్లీ. మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసేసాము, ఇన్వెస్ట్ చేసి కూర్చున్నా కూడా వస్తాయి అంటే దీని వల్ల వస్తాయండి. అంటే మీకు బోనస్ ఇస్తూ ఉంటారు, మధ్యలో రైట్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇలాగ మీరు అందాక అనుకున్నట్టు మన ప్రైవేట్ ప్లేస్మెంట్ లేదా గవర్నమెంట్ సబ్సిడీ, లేకపోతే ఇంకా వీళ్ళు పెరుగుతున్నారంటే, మీరు ఎప్పుడైతే ఒక ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఈ కార్పస్ ఎంత అయింది ఇప్పుడు? కరెక్టే. సో అగైన్ పేషెన్స్ అండ్ లెర్నింగ్. అవును, రెండు. అవును. సో ఇది ఖచ్చితంగా ఉండాలి, అంటే అర్థం చేసుకో. సో అగైన్ అంటే అదే ఇప్పుడు నా దగ్గర 1000 షేర్లు 2000 షేర్లు అయ్యాయి అనేసి చూస్తారు, కానీ
ఎందుకు వాట్ హ్యాపెండ్, ఎందుకు నాకు ఎక్స్ట్రా ఇచ్చేసి తగ్గించేసేటరా బాబు, లేదంటే నా దగ్గర ఆల్రెడీ ఈ 1000 రూపాయలకే ఉంది కదా ఈ 1000 షేర్లు, నా దగ్గర ఇప్పుడు 2000 ఉన్నప్పుడు 2000 రూపాయలు అవ్వాలి కదా అని ఆలోచిస్తారు. నువ్వేం కొనకన్నా వచ్చింది కదా అది. అగైన్ మళ్ళీ అది ఏ రోజైనా మళ్ళీ అగైన్ డిమాండ్ బట్టి మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ కంపెనీ పర్ఫార్మ్ చేసింది అనుకోండి, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళకి మళ్ళీ రావచ్చు మాకు బోనస్. అవును అవును అగైన్ రావచ్చు కదా. అందుకే మీరు చూడాల్సింది ఏంటంటే కార్పొరేట్ యాక్షన్స్ అంటారు. ఈ కార్పొరేట్ యాక్షన్స్ ఎలా చేసి లాస్ట్ 10 ఏళ్లలో ఈ కంపెనీకి కార్పొరేట్ యాక్షన్స్ ఏం చేసింది, బోనస్ ఇష్యూస్ ఇచ్చిందా, డివిడెండ్లు ఇచ్చిందా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఆయన డివిడెండ్ కొన్ని లక్షలు వచ్చాయి. ఎందుకంటే ఆయన అలా ఉంటూనే ఉన్నాడు, ఎంప్లాయీ కాబట్టి కొన్ని పడేసాడు. అవును. సో లాస్ట్కి వచ్చేసరికి మంచి కార్పస్ వచ్చింది, డివిడెండ్స్ కూడా వచ్చాయి. అవును. సో ఇన్కమ్ కూడా వచ్చింది దగ్గర. సో ఇన్కమ్ వస్తుంది, రైట్స్ ఇస్తారా, ఇవన్నీ కార్పొరేట్ యాక్షన్స్. ఈ కార్పొరేట్ యాక్షన్స్ చదివి ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడమే చాలా మందికి ఏమంటారు మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఒక కంపెనీ ఓన్లీ డివిడెండ్స్ ఇస్తుంది, బోనస్ ఇవ్వదు అసలు, ఎప్పుడు ఇవ్వాలి. డివిడెండ్స్ ఇస్తూ వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. డివిడెండ్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న మనీని పంచిపెట్టడం. అవునా. అప్పుడు కంపెనీలో డబ్బులు పెరిగాయి. తగ్గినట్టు. అప్పుడు మార్కెట్ పడుతుందా పడదా, మార్కెట్ ప్రైస్ పడుతుందా పడదా, పడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజు డివిడెండ్ ఇచ్చాడంటే ప్రైస్ పడిపోయింది, నీ ఎలా ఎందుకు పడదు అంతే కదా, కంపెనీలోంచే డబ్బులు తీసాము, కంపెనీలో డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. అవునా. సో ఓకే, ఆ కంపెనీలో డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయా లేదా అనే తర్వాత సంగతి. ముందైతే ఇక్కడైతే వెళ్ళిపోయి డబ్బులు. అంటే ఓన్లీ ప్రమోటర్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ముందు వాళ్ళు పే చేసుకుంటారు కాబట్టి, అంటే వాళ్ళకి రావాల్సిన కోసం డివిడెండ్ ఇస్తారు, అంటే ప్రమోటర్తో పాటు మీకు వస్తాయి. అంతే. సో మీకు ఎవరికైతే నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటారు కొంతమంది, నాకు రెగ్యులర్ ఇయర్కి ఇంత ఇన్కమ్ రావాలి నాకు స్టాక్ మార్కెట్ నుంచి, ఎందుకంటే వాళ్ళు డివిడెండ్ ఏ స్టాక్స్ ఇస్తున్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. నాకు వెల్త్ క్రియేట్ చేయాలండి అంటే రెగ్యులర్గా బోనస్ రైట్స్ ఇష్యూస్ ఎవరైతే చేస్తున్నారో అందులో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అది. సో ఆల్సో ఇప్పుడు మీరు బోనస్ ఇష్యూతో పాటు ఇంకో టర్మ్ కూడా యూజ్ చేశారు, రైట్స్ ఇష్యూ. సో అది కూడా మనం చాలా వింటూ ఉంటాం. సో దాని గురించి కూడా కొంచెం చెప్తారా? సింపుల్ అండి. రైట్స్ కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తారు, కాకపోతే మార్కెట్ ప్రైస్ కన్నా ఒక కట్ ఆఫ్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఓకే. ఎగ్జాంపుల్కి మార్కెట్లో 150 రూపీస్ ఉంటే ఈ రైట్స్ ఇష్యూ 60 రూపీస్ 70 రూపీస్కి ఉంటుంది కొంతమంది. అంటే ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనీ రైజ్ చేయడానికి ఇది వాడతారు. ఓకే. ఇందాక ప్రైవేట్ ప్లేస్మెంట్ అయితే డైరెక్ట్గా టోటల్గా కొత్త ఇన్వెస్టర్ బోనస్లో మీకు ఏమి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరగదు. అదే రైట్స్ ఇష్యూలో కొంత క్యాపిటల్, నాకు 100 crores కావాలి, మన షేర్ హోల్డర్స్ అందరూ 100 రూపీస్ 1 lakh మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరి నుంచి ఒక 50 రూపీస్ అడిగినా నాకు వచ్చేస్తాయి కదా, 500 రూపీస్ తీసుకున్నా నాకు వచ్చేస్తాయి, నాకు కావాల్సింది. రైట్. సో అవి వాళ్ళు ఈజీ అంటే పెద్ద కంప్లైంట్స్ లేకుండా ఈ ప్రొసీజర్ అంతా పెద్ద ఫాలో అవ్వకుండా ఒక రైట్స్ ఇష్యూ ఇస్తారు, 3 daysలో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేస్తారు. అయితే ఇది రైట్స్ ఇష్యూ. రైట్ అంటే నేను ఆల్రెడీ షేర్ హోల్డర్ కాబట్టి నాకు రైట్ ఉంది. ఓకే. నేను కొనుక్కుంటాను. ఓకే. ఒక కొత్త ఇన్వెస్టర్ మళ్ళీ అగైన్ దీనికి అవసరం లేదు. రైట్. కొత్త ఇన్వెస్టర్కి ఎవరు. ఓకే. సో కొత్త ఇన్వెస్టర్ మళ్ళీ ఐపీఓ కింద వెళ్ళిపోతుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. అయితే ఈ రైట్ అనేది నేను వాడుకోకపోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్కి ఒక 10 మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఒక 100 మంది. ఎవరికైతే ఒక రీటైల్ అంటే తక్కువ ఇది పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే మే నాట్ సబ్స్క్రైబ్, వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టింది 10-20 రూపీస్లో ఉండొచ్చు, అదే 500 రూపీస్లో. వీళ్ళు ఏ ప్రైస్ 250 పెట్టమంటే దే కాంట్ అఫోర్డ్ అవుతుంది, లేదంటే అవసరం లేదు, మెనీ రీజన్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఐ కెన్ గివ్ మై రైట్ టు యూ. మీరు అసలు బయట వాళ్ళు, మీకు నేను ఇవ్వచ్చు. ఓకే. నాకు రైట్స్ వస్తాయి కానీ నేను మీకు ఇచ్చేయచ్చు. ఓకే. అప్పుడు మీరు న్యూ ఇన్వెస్టర్ అవుతారు. ఓకే. దాంట్లో కూడా అగైన్ మళ్ళీ న్యూ ఇన్వెస్టర్ త్రూ ఇన్వెస్టర్ ద్వారానే రావాలి. ఓకే. 10% నుంచి ఉండర్లేదు. సో ఆల్సో ఇప్పుడు మీరు చెప్పిన అంటే లాస్ట్ టైం అంటే బోనస్ ఇష్యూలో డైరెక్ట్గా కంపెనీనే మన డిమాట్ అకౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ చేస్తుంది. ఈ రైట్స్ ఇష్యూ అంటే ఏంటి సార్, ఏదైనా కమ్యూనికేషన్ ఉంటుందా? లైక్ సేమ్ అండి, బోనస్ లాగానే అది. బోనస్లో మీకు మిమ్మల్ని నుంచి ఏమి క్యాష్ అడగదు, డైరెక్ట్గా మీకు అకౌంట్ మీ డిమాట్ అకౌంట్లో ఇవి పడతాయి, షేర్లు పడతాయి. రైట్స్ ఇష్యూలో కూడా షేర్ పడతాయి, కాకపోతే మీ దగ్గర మనీ తీసుకుంటాం, మనీ ఫ్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీరు కొంటున్నారు కొత్త షేర్లు. సో ఈ కొత్త షేర్లు కొన్నాక ఎంత దాని టార్గెట్ ఉంటుంది, 50 రూపీస్ 500 crores 50 crores ఎంతో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. అది తెలిసిపోతుంది
కొంతమంది రైట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, వాళ్ళు చేసుకోలేరు. ఓకే ఆ బ్యాలెన్స్ ఏం చేస్తారంటే ఒకసారి ప్రమోటర్సే చేసుకుంటారు. దానికి కొంచెం ప్రొసీజర్ ఉంది, ఓకే బట్ ప్రమోటర్సే వాళ్ళు మిగతా దాన్ని కూడా చేసుకోవచ్చు. అయితే దీనివల్ల కూడా సేమ్, దీనివల్ల మళ్ళీ షేర్లు పెరిగాయి తగ్గాయి, మార్కెట్లో తిరిగే షేర్లు అవును మళ్ళీ తగ్గాయి, మళ్ళీ పెరిగింది, సో ప్రైస్ తగ్గుతుంది. ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ తగ్గుతుంది. అంటే అప్పుడు మీకు ఈసారి ఏంటంటే మరీ 50% కాకుండా ఆ యావరేజ్ ప్రైస్ కి వస్తుంది. ఎంతైతే గ్యాప్ ఉందో ఆ యావరేజ్ ప్రైస్ దాకా వచ్చి ఆగుతుంది. అంటే ఇవన్నీ బుక్కిష్ గానే ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఇది బేసిక్స్ ఇవి. అవును, అంటే అన్ని షేర్లు గ్యారంటీ గా పడిపోతాయి అగైన్. సో ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా అగైన్ అదొక మంచి బాగా ఫండ్స్ తీస్తున్న కంపెనీ వాళ్ళకి తెలుసు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఫండ్స్ తీసుకుంటున్నాం, ఎక్కడ మేనేజ్ చేస్తున్నాం, కరెక్ట్ గా మేనేజ్ చేస్తాం. అగైన్ మళ్ళీ ఇక్కడ లెర్నింగ్ ప్రతిదీ 100% అండి. లెర్నింగ్ లేకుండా ఎవరు చేయకూడదు ఇన్వెస్ట్మెంట్. ఎవరిని చూసి ఎవరిని ఫాలో అయ్యి చేయక్కర్లేదు. మనం లెర్నింగ్ చేసుకుంటే చాలా డౌట్లు మనకి సాల్వ్ అవుతాయి. అవును అవును, అది జస్ట్ ఫాలో చేయాలంటే, ఫాలో చేసుకుంటూ ఉండదు. ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే దానికి కనీసం 10 years హిస్టరీ లేదా 5 years హిస్టరీ దాని మార్కెట్లో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ హిస్టరీ చూసి, ప్రమోటర్స్ హిస్టరీ చూసి, నాకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు డివిడెండ్లో పెట్టారు. డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏంటి, అవి కూడా లిస్టింగ్ వస్తాయండి మీకు. NSE BSEలో మీకు అన్ని వచ్చేస్తాయి, డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఇవన్నీ మీకు కొడితే వస్తుంది. ఓకే, అంత ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్, మనం చదవట్లేదు అది. సో అలాగే రైట్స్ ఇష్యూ, కార్పొరేట్ యాక్షన్స్ ఏమేమి జరిగాయి, ఇవన్నీ చూసి ఒక హిస్టరీ చూసాకనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర, అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలా వద్దా. అదొకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ డివిడెండ్ ఇవ్వాల, ఎప్పుడూ డివిడెండ్ ఇవ్వలేదు. దానివల్ల అది నెగిటివా పాజిటివా? అప్పుడు మీరేమనుకుంటారు, నాకు ఇన్కమ్ ఇవ్వట్లేదు ఇన్వెస్ట్ చేయను. కానీ మైక్రోసాఫ్ట్ డివిడెండ్ ఇవ్వకపోవడం వల్ల ఎప్పటికీ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో. అవును, ఎవరైతే వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది అగైన్ పాజిటివ్ అవుతుంది. సో అందుకే అందులో మైక్రోసాఫ్ట్ మంచి కంపెనీ కాదు అంతే. సో ప్రపంచం మొత్తం. సో అగైన్ ఇది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఎస్, మీకు ఏది కావాలి, మీ టార్గెట్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అసలు. అవును, మీకు నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలండి అంటే, లేదా నాకు 5 yearsలో నా వెల్త్ డబుల్ అవ్వాలి, లేదా 10 yearsలో నాకు ఇన్ని X times రావాలి అని మీరు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. నేను రిస్క్ తీసుకోనండి, నేను రిస్క్ తీసుకుంటాను కానీ ఇంతే నా ఎపిటైట్, ఒక 1 lakh నాకు నష్టపోయినా పర్వాలేదు, ఇలాంటి ఈ రిస్క్ ఎపిటైట్ అంటారు. అంటే ఎంతవరకు రిస్క్కి వెళ్ళగలం అనేది ముందు మనం అసెస్ చేసుకోవాలి. మనం అసెస్ చేసుకోలేకపోతే చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది మీ రిస్క్ ఎపిటైట్. చాలా క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి గూగుల్లో కూడా, చాలా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ రిస్క్ ఎపిటైట్ ఏదో కంప్యూటర్ చెప్తే. ఈ మధ్య చాలా వరకు ఇవి డెవలప్ అవుతూ ఉన్నాయి. డిమాండ్ ఏ టూల్స్ కూడా దీని మీద చాలా వచ్చాయి. చాలా వచ్చాయి ఏ టూల్స్. మీరు మీ ప్రొఫైల్, మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఇస్తే ఏ టూల్స్ చెప్తాయి మీ రిస్క్ ఎపిటైట్ ఇది, సో గో ఫర్ ఇట్. ఎవరినో నమ్మడం కన్నా ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్తో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ మనం అసెస్ చేస్తాం. అప్పుడు దెన్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, నేను డివిడెండ్ స్టాక్స్ లో పెడతాను, వాట్ ఆర్ ద హై డివిడెండ్ ఎవరు ఇస్తున్నారు, లేదా ఎక్కువ రైట్స్ ఎవరు ఇస్తున్నారు, ఎక్కువ బోనస్ షేర్స్ ఎవరు ఇస్తున్నారు, సో మల్టిప్లికేషన్ ఎప్పుడు ఎలా అవుతుంది, ఓవర్ ది 10 yearsలో ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళింది, అది ఇవన్నీ కూడా ఒకసారి చూసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది సార్. సో థ్యాంక్ యూ సార్, ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం.